నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ లో సమస్యలు శాశ్వత పరిష్కారానికి హైడ్రా ఏర్పాటు. 1,50,000 కోట్లతో విశ్వనగరంగా అభివృద్ధి. అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన. విదేశీ పర్యటనకు వెళ్లిన రేవంత్ రెడ్డి బృందం. అమెరికా, దక్షిణ కొరియాలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం. పలు సంస్థల అధిపతులతో చర్చలు. అమరావతిలో భూములు పొందిన సంస్థలకు 2 ఏళ్ల గడువు. సీడ్ క్యాపిటల్ అభివృద్ధిపై మళ్లీ సింగపూర్ను సంప్రదించాలని సిఆర్డీఏ నిర్ణయం. నిత్యావసర ధరల నియంత్రణపై అధికారులు దృష్టి పెట్టాలన్న చంద్రబాబు. ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు తలెత్తరాదని స్పష్టీకరణ. దేశంలో 8 జాతీయ హైస్పీడ్ రోడ్ కారిడార్లు. 50,000 కోట్లతో అభివృద్ధికి కేంద్ర కేబినెట్ పచ్చజెండా. కనెక్టివిటీ పెంచడమే లక్ష్యమన్న ప్రధాని మోదీ. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల అభ్యర్థిగా కమలా హారిస్ ఖరారు. అవసరమైన ఓట్లు సాధించినట్లు పార్టీ వెల్లడి. నెలాఖరులో అధికారిక ప్రకటన. ఒలింపిక్స్ లో స్టార్ షట్లర్ లక్ష్య సేన్ జోరు. పురుషుల సింగిల్స్ లో సెమీఫైనల్ కు చేరిక. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డ్. హైదరాబాద్ మహానగర విస్తరణ దృష్ట్యా బహుళ ప్రయోజనాల కోసం హైడ్రాను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. భాగ్యనగర వాసుల ఇబ్బందుల్ని శాశ్వతంగా దూరం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అసెంబ్లీలో ప్రకటించారు. పార్టీల పరంగా భిన్నాభిప్రాయాలున్న చంద్రబాబు, వైఎస్ హయాంలో హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి జరిగిందన్న రేవంత్ రెడ్డి ప్రస్తుత ప్రజాప్రభుత్వం అదే తరహాలో దృష్టి సారించిందని తెలిపారు. హైదరాబాద్ నగరాభివృద్ధి, హైడ్రాలపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. హైదరాబాద్ రాబోయే 100 ఏళ్ల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని హైడ్రాను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. నగరంలో సమస్యల శాశ్వత పరిష్కారానికి హైడ్రా సంజీవనిలా పనిచేస్తుందన్న ఆయన కబ్జాదారుల పీచమణిచేలా ఉక్కుపాదం మోపుతామని పేర్కొన్నారు. ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని, ఈ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ని 12 జోన్లుగా విడగొట్టి 12 స్థాయి కలిగిన అధికారులను నియమించి కంప్లీట్ గా ఈ కబ్జాదారులను, ఈ అడ్డగోలుగా వ్యవహారాలు చేసే వాళ్ళని నియంత్రించడం కోసం ఇవాళ ఒక మంచి ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చినాం అధ్యక్ష. హైదరాబాద్ నగరవాసుల దాహార్తిని తీర్చేందుకు చేపట్టిన తాగునీటి ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో చేసినవేనని సీఎం స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. 55 కిలోమీటర్ల మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అంచనాలు పెంచినట్లు కేటీఆర్ ఆరోపించడం సరికాదన్నారు. నిపుణుల సూచనలు పట్టించుకోకుండా నాటి ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం కూలిపోయిందని విమర్శించారు. ప్రాజెక్టే లేకుండా ఫస్ట్ 50 అన్నారు, తర్వాత 70 అన్నారు, తర్వాత 1,50,000 కోట్లు అన్నారు. మీరు జుర్రేస్తారా, మొత్తం ఏటీఎం చేసుకుంటారా అని నేను తమ ద్వారా ఆయనకు చెప్పదలుచుకున్నా. అయ్యా, కాళేశ్వరం కట్టింది కూలిపాయ, 1,00,000 కోట్లు మింగితిరి. ఇప్పటి కూడా కాళేశ్వరానికి డిపిఆర్ లేదు అధ్యక్ష. పనే మొదలు పెట్టక ముందు మీరు డిపిఆర్దే అంటే ఎందుకు? ఏ కాంట్రాక్టర్లు ఎవరు వస్తున్నారో కనుక్కొని దాంట్లో కమిషన్లు కొట్టాలనా? అందుకే మేము 80,000 పుస్తకాలు చదివినామని అతి తెలివితేటలు ఈ ప్రభుత్వం ప్రదర్శించదలుచుకోలేదు. ఏ పని ఎవడు చేయాలనో వాడే చేయాలా. రాబోయే 5 సంవత్సరాలలో ఈ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి 1,50,000 కోట్ల రూపాయలతోని మేము అంచనాలను ప్రతిపాదిస్తున్నాము. రీజనల్ రింగ్ రోడ్కే దాదాపుగా 35,000 కోట్లు అవుతాయి అధ్యక్ష. మెట్రో రైలు విస్తరించడానికి 24,000 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష. నగరానికి అవసరమైన తాగునీళ్లు తీసుకురావడానికి మనకు 2,000 కోట్లు అవుతుంది అధ్యక్ష. గోదావరి జలాల నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు నీళ్లు తీసుకురావాలంటే ఒక 7-8,000 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష. ఇవన్నీ కాంక్రీట్ ప్రపోజల్స్ అధ్యక్ష. రాష్ట్ర అభివృద్ధికి కలసి పనిచేద్దామని కోరితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముందుకు రాలేదని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలంతా కలిసొస్తే కేంద్రం నుంచి నిధులు, అనుమతుల కోసం ఉమ్మడిగా ప్రయత్నిద్దామని కోరారు. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయినప్పుడు మీరు సెక్రటేరియట్కు రాండి, నేను నా మంత్రులందరిని పిలిపిస్తా, నేను మళ్ళీ చెప్తా అన్నాడు. ఇంతవరకు మళ్ళీ చెప్పలేదు. వరదలు వచ్చినప్పుడు రూపాయి వేయలేదు కిషన్ రెడ్డి గారు. చివరికి ముఖ్యమంత్రిగా నేను ముందుకొచ్చి కలుద్దాం, కలిసి పనిచేద్దామని ప్రతిపాదిస్తే కూడా ఎందుకో మరి వెనక్కి తిరిగి చూడలేదు.
బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని, మీ ఎమ్మెల్యేలు అందరు రాండి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోవడానికైనా, అనుమతులు తెచ్చుకోవడానిక నిస్సందేహంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సోదరులని తప్పకుండా అడుగుతాం. పార్టీలకు అతీతంగా హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యేలకు సీఎం పిలుపునిచ్చారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ మిగులు ఎక్కువ, ద్రవ్యలోటు తక్కువ చేసి చూపించారని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై కాగ్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం శుక్రవారం ఉభయ సభలో ప్రవేశపెట్టింది. ఈ నివేదిక ప్రకారం తెలంగాణ జీఎస్డీపీ 2021-22తో పోలిస్తే 2022-23లో 16% పెరిగింది. రెవెన్యూ రాబడులు 25% మేర పెరిగితే రెవెన్యూ రాబడుల వృద్ధి రేటు 1% తగ్గినట్లు కాగ్ పేర్కొంది. సొంత పన్నుల రాబడి 15% పెరగ్గా 2022-23లో 5,944 కోట్ల రూపాయల రెవెన్యూ మిగులు నమోదైనట్లు చూపారని కాగ్ తెలిపింది. ఇందులో 4,264 కోట్ల మిగులు అధికంగా చూపినట్లు పేర్కొంది. జీఎస్డీపీలో ద్రవ్యలోటు అనుమతించిన పరిధిలోనే 2.48% ఉందని తెలిపింది. 5 ఏళ్లలో 2022-23లోనే మూలధన వ్యయం అత్యల్పమన్న కాగ్ 2023 మార్చి నాటికి పూర్తి కావాల్సిన 20 సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం 1,02,388 కోట్ల నుంచి 2,06,977 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. 2022-23 మార్చి 31 నాటికి జీఎస్డీపీలో నిర్దేశించిన 25% కంటే అధికంగా 26.1% చెల్లింపులు చేయాల్సి వచ్చినట్లు తెలిపింది. ఇది 3,49,537 కోట్ల రూపాయలని కాగ్ పేర్కొంది. బడ్జెట్ వెలుపలి రుణాలు కలిపితే 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన 29.70% కంటే అధికంగా 35.64% ఉందని పేర్కొంది. దళిత బంధు, రుణమాఫీ పథకాలకు కేటాయింపుల మేరకు ఖర్చు కాలేదని తెలిపింది. తెలంగాణకు పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా వెళ్లింది. ఈ తెల్లవారుజామున 4:35 అమెరికా బయలుదేరి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రామకృష్ణారావు, జయేష్ రంజన్, శేషాద్రి, ఇతర అధికారులు ఈ బృందంలో ఉన్నారు. మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి 1-2 రోజుల్లో అమెరికా వెళ్లి సీఎం బృందంతో జత కలుస్తారు. అమెరికాలో న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్, డాలస్, శాన్ ఫ్రాన్సిస్కో, దక్షిణ అమెరికాలోని సియోల్ ప్రాంతాల్లో సీఎం బృందం పర్యటిస్తుంది. ఈ పర్యటనలో పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అవుతారు. ఈ సందర్భంగా పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలున్నాయి. అమెరికాలోని ప్రవాస భారతీయులతోనూ సమావేశమవుతారు. 8 రోజుల పాటు అమెరికాలోనూ, 2 రోజులు దక్షిణ కొరియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తుంది. తిరిగి ఈ నెల 14న ఉదయం హైదరాబాద్ చేరుకుంటారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో మహీంద్రా గ్రూప్ పెట్టుబడులు, ఇతర అంశాలపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఆటోమోటివ్ విభాగాన్ని అడాప్ట్ చేసుకునేందుకు ఆనంద్ మహీంద్రా అంగీకరించారు. త్వరలోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిశీలనకు తమ బృందాన్ని పంపుతామని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. హైదరాబాద్ లో క్లబ్ మహీంద్రా హాలిడే రిసార్ట్ విస్తరణకు సైతం ఆనంద్ మహీంద్రా ముందుకొచ్చారు. రాజధాని అమరావతిలో స్థలాలు తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు నిర్మాణాలు పూర్తి చేసేందుకు 2 ఏళ్ల గడువు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అప్పట్లోగా నిర్మాణాలు పూర్తి చేయాలని గడువు విధించింది. బిట్స్ వంటి విద్యా సంస్థల్ని అమరావతికి ఆహ్వానించాలని సిఆర్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సిఆర్డీఏ అమరావతి నగర పరిధి యథాతథ స్థితికి పునరుద్ధరణ, రాజధానికి భూములిచ్చిన రైతులకు మరో 5 ఏళ్ల పాటు కౌలు చెల్లింపు వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ 36వ అథారిటీ సమావేశం శుక్రవారం సచివాలయంలో జరిగింది. అమరావతి విధ్వంసమే లక్ష్యంగా 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వ అరాచకంతో జరిగిన నష్టాన్ని సరిదిద్ది మళ్లీ రాజధాని నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో పరుగులు పెట్టించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధానిలో భూ కేటాయింపులు చేసిన 130 సంస్థలతో వెంటనే సంప్రదింపులు జరపాలని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ సిఆర్డీఏ అధికారుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గతంలో చేసిన కేటాయింపులపై పునః సమీక్ష జరపాలని, ఆసక్తి ఉన్న పెట్టుబడులు పెట్టగలిగే సంస్థలకే అవకాశమివ్వాలని స్పష్టం చేశారు. అమరావతిని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి సంస్థల్ని ఆహ్వానించాలన్న అంశంపై లోతైన చర్చ జరిగింది. బిట్స్ లాంటి ప్రఖ్యాత సంస్థల్ని ఆహ్వానించాలని సీఎం సూచించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సంప్రదింపులు జరిపి వాటి కార్యాలయాల్ని వీలైనంత త్వరగా అమరావతిలో ఏర్పాటు చేసేలా చూసే బాధ్యతను ఎంపీలకు అప్పగించనున్నారు.
అమరావతిలో అంకుర ప్రాంత అభివృద్ధికి సింగపూర్కు చెందిన అసెండాస్, సింగ్ బ్రిడ్జ్, సెంబ్కార్ప్ సంస్థల కన్సార్షియంతో సంప్రదింపులు జరపాలని అథారిటీ సమావేశంలో నిర్ణయించారు. రాజధానిలో సీడ్ డెవలప్మెంట్ ఏరియాలోని 1691 ఎకరాల్ని అంకుర ప్రాంతంగా అభివృద్ధి చేసే పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆ కన్సార్షియంను స్విస్ ఛాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్ గా అప్పటి ప్రభుత్వం ఎంపిక చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ కన్సార్షియంను బెదిరించి ఒప్పందం రద్దు చేసింది. మరోవైపు రాజధానికి భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు 10 ఏళ్ల పాటు వార్షిక కౌలు చెల్లింపు ఈ ఏడాదితో ముగుస్తుండగా వారికి ఇంకా స్థలాలు అభివృద్ధి చేసి ఇవ్వనందున మరో 5 ఏళ్ల పాటు కౌలు చెల్లించాలని అథారిటీ నిర్ణయించింది. ఏటా 10% చొప్పున కౌలు పెంపు మాత్రం ఉండదు. రాజధానిలో భూమి లేని పేదలకు చెల్లిస్తున్న పింఛను కూడా మరో 5 ఏళ్ల పాటు ఇవ్వనున్నారు. రాజధానిలోని కృష్ణా కరకట్ట రోడ్డును 4 వరుసలుగా నిర్మించాలని అథారిటీ నిర్ణయించింది. ఆ మేరకు గతంలో డిజైన్లు సిద్ధం చేసి టెండర్లు పిలవగా జగన్ అధికారంలోకి వచ్చాక 2 వరుసల రోడ్డు సరిపోతుందంటూ జలవనరుల శాఖకు ఆ బాధ్యత అప్పగించారు. ఆ పనులు అర్థాంతరంగానే ఆగిపోయాయి. ఆ రోడ్డును గతంలో డిజైన్ చేసినట్లే టెండర్లు పిలిచి వీలైనంత త్వరగా పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. రాజధానిలోని సీడ్ యాక్సెస్ రహదారిని మొదట చెన్నై, కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానం చెయ్యాలని అప్పట్లో అనుకున్నారు. ఇప్పుడు రాజధానిలోని E5, E11, E13, E15 రోడ్లను జాతీయ రహదారితో అనుసంధానిస్తారు. CRDA ఆధ్వర్యంలో తలపెట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టు హ్యాపీనెస్ట్ కి త్వరలో మళ్లీ టెండర్లు పిలవనున్నారు. మధ్యతరగతి వర్గాలకు MIG, LIG ఇళ్లు కట్టించాలని సీఎం ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ కు విఘాతం కలిగించేందుకు వైసీపీ ప్రభుత్వం రాజధానిలో ఏర్పాటు చేసిన R5 జోన్పై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయానికి వచ్చారు. సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తి చేసేందుకు అవసరమైన భూమిని భూ సమీకరణ విధానంలోనే తీసుకుని రాజధాని రైతులకు ఇచ్చిన ప్యాకేజీనే ఇవ్వాలని నిర్ణయించారు. రాజధాని అమరావతి పరిధిని 217 చదరపు కిలోమీటర్లుగా గతంలో ఖరారు చేసి మాస్టర్ ప్లాన్ రూపొందించగా జగన్ ప్రభుత్వం దాన్ని 163 చదరపు కిలోమీటర్లకు కుదించింది. రాజధాని పరిధిలోని పెనుమాక, ఉండవల్లి, నిడమర్రు, కొరగల్లు, బేతపూడి గ్రామాల్ని మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు మళ్లీ ఆ గ్రామాల్ని రాజధానిలోకి తెస్తూ అమరావతి పరిధిని 217 చదరపు కిలోమీటర్లకు పునరుద్ధరిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది. కృష్ణానదిపై ORR, IRR, తూర్పు, పశ్చిమ బైపాస్లకు వచ్చే 6 బ్రిడ్జ్లను ఐకానిక్ గా నిర్మించారని సీఎం ఆదేశించినట్లు సమావేశం తర్వాత మంత్రి నారాయణ చెప్పారు. ప్రస్తుతం పశ్చిమ బైపాస్ కు బ్రిడ్జి నిర్మాణంలో ఉందని, మరో 5 బ్రిడ్జిలు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. గతంలో ఇబ్రాహీంపట్నం నుంచి అమరావతికి తలపెట్టిన ఐకానిక్ బ్రిడ్జి అవసరమా లేదా అనే దానిపై అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సింగపూర్ గవర్నమెంట్తో వాళ్ళు సీడ్ క్యాపిటల్ కట్టేటట్టుగా ఆ రోజు అగ్రిమెంట్ అయ్యాం. దాన్ని గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. దానివల్ల ఆ గవర్నమెంట్తో యాక్చువల్గా డిస్కస్ చేయమని అథారిటీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. కొత్తగా ఇన్నర్ రింగ్ రోడ్ ఒకటి, అవుటర్ రింగ్ రోడ్ ఒకటి 2 వస్తున్నాయి. అది కాకుండా వెస్టర్న్ బైపాస్ రోడ్ వస్తుంది. సో ఇన్నర్ రింగ్ రోడ్కి లెఫ్ట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది, రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది. అవుటర్ రింగ్ రోడ్కి లెఫ్ట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది, రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఇప్పుడు ఈస్టర్న్ బైపాస్ వచ్చింది, దానికి ఒక బ్రిడ్జ్ వస్తుంది. అంటే వెస్టర్న్ బైపాస్ వచ్చి అంటే మరొక 6 బ్రిడ్జిలు ఈ కృష్ణా రివర్ మీద వస్తున్నాయి. వీటిలన్నింటినీ కూడా ఐకానిక్గానే చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. రాజధానిలో నిర్మించిన భవనాలు, ఐకానిక్ భవనాల పునాదులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉండిపోయినందున వాటిని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై హైదరాబాద్, మద్రాస్ IITల నిపుణులు అధ్యయనం చేస్తున్నారని, వారి నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో రేషన్ షాపుల ద్వారా వివిధ రకాల సరుకులు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. 2014-19 మధ్య ఇచ్చిన సరుకుల్ని పునరుద్ధరించాలని పౌర సరఫరాల శాఖపై నిర్వహించిన సమీక్షలో స్పష్టం చేశారు. రేషన్ బియ్యం పంపిణీ వాహనాలపైన సమావేశంలో చర్చ జరగ్గా బియ్యం డోర్ డెలివరీ పేరుతో చేపట్టిన విధానం లోపభూయిష్టంగా ఉందని అధికారులు తెలిపారు. ఎక్కడా ఈ వాహనాల ద్వారా రేషన్ డోర్ డెలివరీ చేయలేదని, వీధి చివర వాహనం పెట్టి మాత్రమే పంపిణీ చేశారని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు. రేషన్ డోర్ డెలివరీ పేరుతో 1844 కోట్లతో 9260 వాహనాలను గత ప్రభుత్వం కొనుగోలు చేసిందని అధికారులు వెల్లడించారు. ఆ వాహనాలను కూడా బియ్యం స్మగ్లింగ్ కు వాడుకున్నారన్న అంశం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఆ వాహనాల వల్ల నష్టమే తప్ప లాభం లేదని మంత్రి వివరించారు. వాహనాలకు ఇంకా చెల్లింపులు జరపాల్సి ఉండగా సమస్యను ఎలా పరిష్కరించాలి అనే అంశంపై కసరత్తు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. పౌర సరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల సమన్వయం ద్వారా నిత్యావసర వస్తువుల్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
ధరల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ విధానంలో సమూల మార్పులు చేపట్టాలని నిర్ణయించారు. దేశంలో 8 కీలక జాతీయ హైస్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టుల్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దేశవ్యాప్తంగా లాజిస్టిక్స్ సామర్థ్యం, కనెక్టివిటీలను మెరుగుపరిచేందుకు 50,655 కోట్లతో 936 కిలోమీటర్ల పొడవున్న రోడ్ కారిడార్లకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ 8 హైస్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టుల అమలు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 4,42 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. దేశ మౌలిక సదుపాయాలకు ఈ ప్రాజెక్టు పరివర్తనాత్మక ప్రోత్సాహం అందిస్తాయని ప్రధాని అభివర్ణించారు. భారత ఆర్థిక వృద్ధిపై గుణాత్మక ప్రభావాన్ని చూపటం సహా ఉపాధి అవకాశాలను పెంచుతుందని మోదీ పేర్కొన్నారు. ఈ నిర్ణయం భవిష్యత్ దేశ నిర్మాణంతో పాటు అనుసంధానిత భారత్ పట్ల తమ ప్రభుత్వ నిబద్ధతను చాటి చెబుతుందని వివరించారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య సార్థక వారధులుగా నిలవాలని ప్రధాని మోదీ గవర్నర్లను కోరారు. రాష్ట్రపతి ముర్ము అధ్యక్షతన ఢిల్లీలో ప్రారంభమైన గవర్నర్ల సదస్సులో పాల్గొన్న ప్రధాని రాజ్యాంగం పరిధిలో ప్రజల కోసం పనిచేసేందుకు గవర్నర్ పదవి దోహదపడుతుందని చెప్పారు. అంతకుముందు ప్రసంగించిన రాష్ట్రపతి దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే అన్ని రాష్ట్రాల్లో కేంద్ర సంస్థలు సమన్వయంతో పనిచేయటం అవసరమన్నారు. ఆయా రాష్ట్రాల్లో సమన్వయంతో పాటు ఐక్యతాభావం పెంపొందించేలా చూడాలని గవర్నర్లకు పిలుపునిచ్చారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చేలా రూపొందించిన జాతీయ విద్యా విధానాన్ని సమర్థంగా అమలయ్యేందుకు యూనివర్సిటీల ఉపకులపతుల హోదాలో గవర్నర్లు కృషి చేయాలన్నారు. ఇవాళ కూడా గవర్నర్ల సదస్సు కొనసాగనుంది. ఇందులో భాగంగా గవర్నర్లు సబ్ గ్రూపులుగా ఏర్పడి కేంద్ర రాష్ట్రాల సంబంధాలు, ప్రజా సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలు వంటి అంశాలపై విస్తృత సమాలోచనలు జరపనున్నారు. నాగార్జున సాగర్, కృష్ణా డెల్టా కాలువల ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సాగుకు నీరు విడుదల చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన వరద నీటిని సమర్థంగా వినియోగించుకునేందుకు సాగర్ కాలువల కింద ఉన్న తాగు, సాగునీటి చెరువులు, జలాశయాలను నింపాలని సూచించారు. ఖరీఫ్కి ముందస్తుగానే నారుమళ్లు సిద్ధం చేసుకునేటువంటి విధంగా నాగార్జున సాగర్ కెనాల్స్కి, అదేవిధంగా కృష్ణా డెల్టాకు సంబంధించినటువంటి త్రాగునీటికి సంబంధించినటువంటి చెరువుల్లో కూడా పూర్తిగా నీటిని నింపుకునేటువంటి విధంగా అధికారులకు కూడా తగినటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నాగార్జున కెనాల్స్ క్రిందున్నటువంటి జలాశయాలు కానీ చెరువులను కానీ పూర్తిగా నింపుకోవడమే కాకుండా రాయలసీమకు సంబంధించి జలాశయాల్లోనూ, రిజర్వాయర్స్లోనూ, చెరువుల్లోనూ నింపుకోవడం ద్వారా ఇమ్మీడియట్లీ సాగునీరు అందించడంతో పాటుగా రాబోయేటువంటి 2-3 నెలలకు కూడా నీరు మరి ఉంచుకునేటువంటి విధంగా మరి అధికారులందరూ కూడా శ్రద్ధ పెట్టాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. జీవన్ మృతుల అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చే వారి కుటుంబీకుల్ని ప్రభుత్వం ఘనంగా సత్కరిస్తుందని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. పార్థివ దేహాలను ఆసుపత్రి నుంచి గౌరవంగా పంపటం, అంత్యక్రియలకు కలెక్టర్, ఎస్పీలు హాజరయ్యేలా చూడటం సహా గౌరవ వందనం సమర్పించేలా చర్యలు చేపడతామన్నారు. జీవన్ దాన్ వారోత్సవాల్లో భాగంగా విజయవాడలో నిర్వహించిన అవయవదాన అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి సీఎం చంద్రబాబుతో మాట్లాడి విధి విధానాలు రూపొందిస్తామన్నారు. అవయవదానంపై మతపరమైన అపోహల్ని వదిలేయాలని, ఇందుకు సినీ, క్రీడా ప్రముఖులు అవగాహన కల్పించాలని సూచించారు. ఇదే సమయంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూస్తోందని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. అసత్య ప్రచారాలు మానుకోకుంటే 11 సీట్లు ఉన్న జగన్ జీరోగా మారతారని ఎద్దేవా చేశారు. ఆరోగ్యశ్రీని తీసేస్తారంటే ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా అయింది. ఒక్క మాట ఈ విమర్శలు చేస్తున్న వాళ్ళు ఒక్కసారి బయటకు వచ్చి, అయ్యా మీ కారణంగా ఇవాళ 2100 కోట్లు కేవలం ఆరోగ్యశ్రీ వైద్య సేవకు బకాయిలు ఉన్న మాట వాస్తవం కాదా, సమాధానం చెప్పాల్సింది. ఈ ప్రభుత్వం వచ్చి 45 రోజులే అయిందని చెప్తున్న క్రమంలో 2100 బకాయిలు ఉన్నాయి. ఎక్కడికి పోదు ఆరోగ్యశ్రీ అలాగే ఉంటుంది. ఆరోగ్యశ్రీ ద్వారా, వైద్య సేవ ద్వారా ఈ రాష్ట్రంలో ప్రతి పేదకి నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించే పని ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేసి తీరుతుంది. ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీగా ఎన్పీ రామకృష్ణారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3 ఏళ్ల పాటు ఆయన మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది. రామకృష్ణారెడ్డికి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో విశేషమైన అనుభవం ఉందని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలోనూ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీగా రామకృష్ణారెడ్డి పనిచేశారు. ప్రస్తుతం మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న జయ మన్మథరావును రిలీవ్ చేశారు.
కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేందుకు పోలీసుల వేట కొనసాగుతోంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని ఇప్పటికే ముద్దాయిగా చేర్చిన గన్నవరం పోలీసులు ఆయన ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో 19 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తాజాగా రమేష్, యూసఫ్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిలో రమేష్ ను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. యూసఫ్ ను ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు వంశీ సహా కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న పలువురిని అదుపులోకి తీసుకునేందుకు హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక పోలీస్ బృందాలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. కొన్ని రోజులుగా అక్కడే మకాం వేసిన అధికారులు వంశీ సహా పలువురి కదలికలపై నిఘా పెట్టారు. శుక్రవారం మధ్యాహ్నం వంశీని అరెస్ట్ చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరిగింది. కానీ అవన్నీ వదంతులేనని పోలీసులు తెలిపారు. అయితే వంశీని ఎలాగైనా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో వివిధ కోణాల్లో గట్టి నిఘా పెట్టినట్టు తెలిసిందే. ఆయన హైదరాబాద్ లో ఉన్నారా లేక ఇతర ప్రాంతాలకు వెళ్లారా అనే దానిపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన కాల్ డేటా, సహాయకుల కదలికల్ని నిశితంగా పరిశీలించినట్లు సమాచారం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ ఖరారయ్యారు. నవంబర్ 7న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తో ఆమె పోటీ పడబోతున్నారు. పార్టీ అభ్యర్థిత్వం కోసం కావాల్సిన ప్రతినిధుల ఓట్లను ఆమె సాధించినట్లు డెమోక్రటిక్ నేషనల్ కమిటీ చైర్మన్ జెమ్ హారిసన్ ప్రకటించారు. ఫలితంగా పార్టీ అధ్యక్ష నామినీగా ఆమె పేరు ప్రకటించడం లాంఛనమే కానుంది. డెలిగేట్ల ఓట్ల ప్రక్రియ సోమవారం వరకు కొనసాగనుండగా ఇప్పటికే మెజారిటీ ఓట్లను పొందినట్లు జెమ్ హారిసన్ పేర్కొన్నారు. చికాగోలో ఈ నెలాఖరున జరగనున్న కన్వెన్షన్లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కోసం ర్యాలీ చేపట్టి తమ బలం ప్రదర్శిస్తామని హారిసన్ తెలిపారు. పార్టీ అభ్యర్థిని ఎన్నుకునేందుకు డెమోక్రాట్ల ప్రతినిధులు ఈమెయిల్ ద్వారా ఓటు వేశారు. గురువారం ప్రారంభమైన ఈ ఓటింగ్ సోమవారం ముగియనుంది. మరోవైపు తన ఉపాధ్యక్ష అభ్యర్థిని కమలా హారిస్ ఇంతవరకు ఎంపిక చేసుకోలేదు. ఈ వారాంతంలో ఆమె నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.